ఈ కాలంలో టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారి తల్లిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో చాలా దుమారమే రేగుతున్నాయి. యావత్ 2 రాష్ట్రాల్లో కూడా. అంటే ఒక రకంగా మనం చూస్తుంటే కూడా గతంలో దీన్ని పూర్తిగా కూడా ఇప్పుడు ఇది జరిగిన తర్వాత పూర్తిగా కూడా గతంలో ఏదైతే లోకేష్ గారి తల్లిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు దీనికి సంబంధించి ఒక కంపేరింగ్ చేస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే గతంలో వచ్చేసి ఆయన తల్లిని లోకేష్ గారిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినప్పుడు ఎన్టీఆర్ కూడా సైలెంట్గా ఉన్నాడు కదా, కానీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదని మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అది అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీ నుంచి కూడా టీడీపీ నుంచి కూడా చాలామంది విమర్శిస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. అంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు ఎక్కడ కూడా సైలెంట్ లేడు, తప్పకుండా వచ్చేసి ఆయన కూడా స్పందించడం జరిగింది. బయటకు వచ్చి కొన్ని వీడియోల ద్వారా తను కూడా తెలపడం జరిగింది. సో ఎవరిని కూడా ఫ్యామిలీ ఏదైనా రాజకీయాలు అంటే మీరు చూసుకోవాలి, కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి రావద్దు, ఇది సరైన పద్ధతి కాదనే విధంగా కూడా ఆయన ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఈరోజు ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక హీరో, ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఆయన సపరేట్ ఒక ఇది అనేది ఇమేజ్ అనేది ఉంది. కానీ సాక్షాత్వం ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చెప్తుంది ఏంటంటే పూర్తిగా కూడా ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎవరినైనా దూషించినట్టయితే కూడా సోషల్ మీడియా ద్వారా ఎవరైనా కూడా హరాస్మెంట్ చేస్తే కూడా వాళ్ళు ఎక్కడ కూడా వదిలేది లేదు, వాళ్ళని జైల్లో కుక్కుతాం అది అని చెప్పేసి తెగ హైప్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూడడం జరిగింది కేవలం వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేసిన తీరు కూడా మనం చూడడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేక సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ఏదైతే ఆ రోజు వైఎస్ బాజిరెడ్డి గారి గురించి ఒక వ్యక్తి ఎవరైతే కిరణ్ అనే వ్యక్తి చేసిన కామెంట్కి సంబంధించి ఆ రోజు వెంటనే స్పందించారు, లోపల పెట్టారు. ఆ తర్వాత వచ్చేసి ఎందుకంటే అది చాలా తీవ్రమైన ఒక రాజకీయ విమర్శ కాబోతుందని ముందే గ్రహించి తనకు ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి తను ఆ రోజు జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత చాలా కొద్ది సమయంలోనే తను బయటకు రావడం జరిగింది, అన్ని సహాయంగా జరిగిపోయినాయి. కానీ ఈరోజు సాక్షాత్తం ఒక ఎమ్మెల్యే ఆ సినిమా ఎలా ఆడుతుందో చూద్దాము, ఏ నా కొడుకు చూస్తాడో అది అని చెప్పేసి వాళ్ళ తల్లిని ఉద్దేశించి ఇష్టానుసారంగా అంటే మనం వీడియోల్లో కూడా మాట్లాడుకోని భాషలో తను మాట్లాడాడు. ఆ తర్వాత ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పూర్తిగా కూడా విమర్శించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఆయన చుట్టుముట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు, కానీ ప్రెస్ మీట్ చెప్పి సమాపన కోరమని చెప్పారు, కానీ ఎక్కడ కూడా అది లేకుండా ఒక చిన్న వీడియో, ఒక 1 minute వీడియో పెట్టేసి ఆ ఆడియోకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మా ప్రత్యర్థులు ఇలా చేశారని చెప్పేసి చేతులు దొరుకుతుండే ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఒకవేళ ఆయన అలా చెప్పినట్టయితే కూడా, ఒకవేళ ఆయన అలా మాట్లాడకుండా ఉంటే కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో సీరియస్ తీసుకొని దీనికి సంబంధించి ఈ మ్యాటర్కి సంబంధించి పూర్తిగా సీరియస్ తీసుకొని పూర్తిగా నిజాలు ఏంటో తేల్చి తప్పకుండా ఎవరైతే ఇలా చేశారో వాళ్ళని జైల్లో పెట్టే పని చేయొచ్చు కదా. సాక్షాతం ఎన్టీఆర్ గారి తల్లిని ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తులు మరి రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది మహిళలకు ఎక్కడ భరోసా ఉంటుంది ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే?